ఆల్రెడీ ఎస్ఎస్ మాల్కు సంబంధించిన అకౌంట్లు. ఇది ఎట్లా అంటే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి స్టూడెంట్ ఎట్టుంటుందో ఆయన లీలలు చూడండి. ఏడ జరగవు ఇట్లాంటి, ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇప్పుడు నా ఫార్చునర్ వెహికల్ నేను బ్యాంకులో లోన్ పెట్టినా. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు లోన్ పెట్టినా. నెలకు 1 లక్ష కంతు, 30 నెలలు అసలు కడతా. అంటే నెలకు 1 లక్ష ప్రిన్సిపల్ అమౌంట్ లోన్లోది. నెక్స్ట్ 30 లక్షలు వడ్డీ కలిపి రూపాయి వడ్డీ అయితే 30,000, 1,30,000 కంతు వస్తుంది. ప్రతి నెల ఈఎంఐ కట్టాలా. కానీ రాచమల్లు అవినీతిలో రాచమల్లు లెక్క తీసుకుంటే ఈఎంఐ లేకపోతే దుడ్డుల్లో లోన్ తీసుకొని ఉన్నారు. ఎస్ఎస్ మాల్ వాళ్ళు మార్చి 31st ఒక్కసారే కడతారు, ఇయర్లీ వన్స్. ఎంత బంపర్ ఆఫర్ ఇది అంటే లెక్కికుంటే రాచమల్లు ఇస్తాడా ఇట్ట ఆఫర్లు? మీరు విలేకరులు కానీ పొద్దుటూరులో ఉన్నటువంటి సామాన్యులు బైక్ లోన్లు పెట్టుకున్నారు, సెల్ ఫోన్ లోన్లు తెచ్చుకుంటున్నారు, డబ్బులు లేని వాళ్ళు టీవీలు తెచ్చుకుంటున్నారు, ఫ్రిడ్జిలు తెచ్చుకుంటున్నారు, కార్లు తెచ్చుకుంటున్నారు, ఇంటి లోన్లు తెచ్చుకుంటున్నారు, బిజినెస్ కోసం లోన్లు తెచ్చుకుంటున్నారు, బంగారు కొనాలని కొందరు ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తెచ్చుకుంటున్నారు. ఇంతమంది ప్రజలము మనం లోన్లు తెచ్చుకుంటే మనకు మాత్రం ఈఎంఐ. అందరికీ ఉంటుంది అది ఈఎంఐ. నాకైనా ఈఎంఐయే, ఎవరికైనా ఈఎంఐయే. కానీ రాచమల్లు ప్రసాద్ రెడ్డి లీలల్లో నో ఈఎంఐ, ఓన్లీ ఇయర్లీ ఇంట్రెస్ట్ పేమెంట్. చూడండి ఎంత బాగుందో ఇది. ఇయర్లీ ఒకసారి ఇంట్రెస్ట్ కడతారు. నెక్స్ట్ దాంట్లో మళ్ళా మతలబు చెప్తా. ₹1 కోటి టౌన్ బ్యాంకులో లోన్ ఇప్పిస్తే రాచమల్లు, ఈ కోటికి నెక్స్ట్ ఇయర్ వచ్చేకల్లా వాల్యుయేషన్ రిపోర్టు పెంచేది, 20 లక్షలు ఎక్స్ట్రా అమౌంట్ మళ్ళా కట్టేది ఇచ్చేది. కోటి లోన్ 1,20,000 అవుతుంది. అతను ఏం కట్టాడు, ఆ 20 లక్షల్లో నుంచే వడ్డీ కట్టింటాడు. మళ్ళీ ఒక 5 లక్షలో 10 లక్షలో జోబులు వేసుకుంటున్నారు. ఇట్లా లోన్లు పెంచుకుంటా మళ్ళా నీతులు చెప్పిస్తున్నాడు. మేము రాజకీయ నాయకులు చెప్తే లోన్లు ఇస్తామా, బ్యాంక్ అనేది రాజకీయ నాయకులు చెప్తే ఇయ్యరు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, మాట్లాడిన వ్యక్తికి ఎవరైతే టౌన్ బ్యాంకులో ఆ రోజు ఉన్నారో వాళ్ళ పేరుతో ఎస్ఎస్ మాల్లో కూడా రూములు ఉన్నాయి, డాక్యుమెంట్లు కూడా ఇస్తా. మీరు కొన్నారా, లోన్లు ఇచ్చినందుకు ఇచ్చినారా, అది చెప్పాలా. ఇంకా రాచమల్లు ప్రసాద్ రెడ్డి నేను ఇప్పుడు చెప్తానా ముందు చెప్తానా, ఆర్బీకే రాచమల్లు ఫర్ సేల్. అమ్ముడు పోయినావు కాబట్టి నువ్వు ఈరోజు ప్రమాణానికి రావడంలే. రెండోది ఎస్ఎస్ మాల్కు సంబంధించిన టౌన్ బ్యాంక్, ఈరోజు టౌన్ బ్యాంకులో ఉండే ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు.